మన చుట్టూ ఉండే కొద్దిమంది పోరంబోకు నా కొడుకుల కోసం చేసిన వీడియో ఇది. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని రాజకీయాలు మారినా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. 7 ఏళ్ల బాలికపై మదనాపల్లిలో కులవర్ధన ఒక సైకో నా కొడుకు అత్యాచారం చేసి డ్రమ్ములో ముంచి చంపి పారిపోయాడు. 2-3 రోజుల్లో న్యూస్లో బ్రేకింగ్ న్యూస్ అంటూ వార్తలు. ఇది చూసినప్పుడు మన రక్తం మరుగుతుంది. వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటాం, 2 కన్నీటి బొట్లు కారుస్తాం, నీ ఆత్మ శాంతించునుగాక రిప్పని పెట్టుకుంటాం. ఇది తప్ప మనం పీకింది ఏమీ లేదు. ఆ పోరంబోకు నా కొడుకులు ఎంత నరకం చూపించి చంపాడో ఊహిస్తేనే భయపిస్తుంది. మన కర్మ ఏంటంటే ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని రాజకీయాలు మారినా కేవలం అమలులోకి తీసుకొని వస్తాం తప్ప ఇలాంటివి జరిగినప్పుడు శిక్షలు విధించాం. ప్రతి 100 మందిలో ఒకడు ఇలాంటి తప్పుడు అఘాత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. చూస్తే ఢిల్లీలో నిర్భయ అత్యాచారం, హైదరాబాద్లో దిశ అత్యాచారం, ఇలా ఎన్నో అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మన భారతదేశంలో చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు వదలడం లేదు ఈ రేపిస్ట్ నా పోరంబోకు నా కొడుకు. ఈ ఫోక్సో చట్టాలు ఈ కొడుకుల్ని జైల్లో కూర్చోబెట్టి దున్నపోతుల్లా పెంచే కంటే ఈ నా కొడుకుల్ని నడి బజార్లో కింద కోసి రక్త మాంసాలను ఖండాలుగా కోసి వాన్ని చంపకుండా నడి బజార్లో వేలాడదీసి తీయాలి. అప్పుడే మా భయంతో ఈ నా కొడుకులు తప్పులు చేయరు. ఇలాంటివి చట్టాలు ఇస్లామిక్ కంట్రీస్లో ఉంటాయి. ఆడపిల్లల మీద అగత్యాలు చేస్తే ఇస్లామిక్ కంట్రీస్లో నడి బజార్లో ఉరి తీసి పారేస్తాం. ఆ భయం లేకనే మన దేశంలో ఇలాంటివి తప్పులు చేస్తున్నారు. దయచేసి బలమైన చట్టాలు రాకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.